అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. సీనియర్ సిటిజన్లందరికీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అంటూ వార్తలైతే వస్తున్నాయి. నేను దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సామాన్యులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు అనేక పన్ను ప్రయోజనాలు పొందుతారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. వారు ఒక నిర్దిష్ట పరిమితి వరకు ఆదాయ పన్నులో మినహాయింపు పొందడమే కాకుండా వారు వివిధ రకాల మినహాయింపుల ప్రయోజనాన్ని కూడా పొందుతారు. అంతేకాదు, పన్నులు చెల్లించడంలో కూడా వారికి కొన్ని రాయితీలు లభిస్తాయి. సీనియర్ సిటిజన్లు పొందే పన్ను ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. భారతదేశంలో సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్నులో అనేక ప్రయోజనాలను పొందుతారు. వారు ఒక నిర్దిష్ట పరిమితి వరకు ఆదాయపు పన్నులో మినహాయింపు పొందడమే కాకుండా వారు వివిధ రకాల మినహాయింపుల ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఎందుకంటే ఇంత ఎదిగిన వయస్సులో ఆదాయ వనరులు చాలా పరిమితంగా మారుతాయి. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం 60 నుండి 80 సంవత్సరాల మధ్య ఉన్నవారిని సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తారని, ఏళ్ళు పైబడిన వారిని సూపర్ సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తారు. ఆదాయపు పన్ను సీనియర్ సిటిజన్లు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్. పన్ను ఆదా చేసే పెట్టుబడి పథకాల్లో ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. వీటిని ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అని అంటారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల 2 ప్రయోజనాలు ఉంటాయి. ద్రవ్యోల్బణ పరిస్థితిలోనూ రాబడి వస్తుంది. రెండోది, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C ప్రకారం పన్ను ఆదా అవుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు. సీనియర్ సిటిజన్స్ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న మరో మంచి స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్లు. ఇవి అత్యంత సురక్షితం. సీనియర్ సిటిజన్లకు బ్యాంకులకు ఎఫ్డీలపై సాధారణం కంటే ఎక్కువ వడ్డీ రేట్లు అందిస్తాయి. సాధారణంగా వడ్డీ రేట్లు 5.5% నుంచి 7.7% మధ్య ఉంటుంది. ఇందులో ఆదాయం రావడం మాత్రమే కాకుండా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ కూడా వస్తుంది. క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు బీమా కవరేజ్ కూడా వస్తుంది. ప్రభుత్వ బాండ్లు. సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వ బాండ్లు మంచి పెట్టుబడి ఎంపిక అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఆదాయ గ్యారంటీతో పాటు రాబడికి పన్ను మినహాయింపు కూడా ఉంది. ఈ బాండ్లలో 10 నుంచి 15 ఏళ్ల కాల పరిమితి వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. అవి మంచి క్రెడిట్ రేటింగ్స్, మెరుగైన లిక్విడిటీని కలిగి ఉండడంతో పాటు మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. ప్రధానమంత్రి వయో వందన యోజన. ఈ స్కీమ్లో 60 లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వారికి స్థిరమైన ఆదాయాన్ని అందించాలనేదే ఈ స్కీమ్ లక్ష్యం. ఈ స్కీమ్ ఎల్ఐసిలో కొంత మొత్తంలో సబ్స్క్రిప్షన్ ద్వారా పెన్షన్ వస్తుంది. అయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న స్వచ్ఛంద పదవీ విరమణ పొదుపు స్కీమ్. దీన్ని పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది. ప్రైవేటు ఉద్యోగుల కోసం దీన్ని 2009లో ప్రారంభించారు. కానీ ఇప్పుడు 18 నుంచి 70 ఏళ్ల వయసు గల పౌరులందరికీ అందుబాటులో